అందుకోసమని ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా రోహిణి అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న రోహిణి తనకొచ్చిన ప్రాబ్లం గురించి గదిలోకి వెళ్ళి విద్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అని అనుకుంటూనే చాటుగా ఉంటుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదే. మా అత్తగారు మా నాన్నను కానీ మామయ్యని కానీ రమ్మని చెప్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? లేని నాన్నను ఎక్కడి నుంచి తీసుకురావాలి? లేని మామయ్యని ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావట్లేదే. ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాను. ప్రతిసారి మా అత్తగారే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే పార్లర్కి పేరు మార్చానన్న విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా నన్ను సపోర్ట్ చేయడం మానేశారే. ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే అదే అర్థం కావట్లేదు అని చెప్పి రోహిణి ఫోన్ మాట్లాడడం ప్రభావతి కాస్త వింటుంది. విన్న ప్రభావతికి ఇంకా అనుమానం పెరిగిపోతుంది. ఇంకా రోహిణిని గట్టిగా పట్టుకోవాలి. అసలు మలేషియాలో తనకంటూ ఎవరైనా ఉన్నారో లేదో అన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పి, అమ్మ శృతి, నీకు మలేషియాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పనేసరికి, ఉన్నారత్తయ్య, నా ఫ్రెండ్ ఒకడు మలేషియాలోనే ఉంటాడు. తనకి మలేషియా అంతా తెలుసా అని చెప్పాను. కానీ అంతా తెలుసు అత్తయ్య అని చెప్పనేసరికి, రోహిణి రోహిణి అని చెప్పి పిలిచేసరికి ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ మలేషియాలో శృతికి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడంట. మీ నాన్నగారు వాళ్ళు ఏ ఏరియాలో ఎక్కడుంటారో చెప్పు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీ నాన్నగారితో మాట్లాడిస్తాడు. మీ నాన్నగారికి నువ్వు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా. మీకు చాలా హోటల్స్ ఉన్నాయని చెప్పావు కదా, హోటల్స్ పేరైనా తెలుసుకుంటాడు అని చెప్పనేసరికి, ఎందుకత్తయ్య అవసరం లేదు అని చెప్పాను. కానీ చెప్పమని చెప్తున్నానా కదా, మరి అవసరం లేదని చెప్తావేంటి అని చెప్పనేసరికి, ఏం అవసరం లేదు ప్రభావతమ్మ. మలేషియాలో నాన్న ఉన్నాడో లేదో తెలియదు కానీ మామయ్య మాత్రం లేడు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇంకా ఈ బయటే నుంచున్నావే మటన్ కొట్టు మాణిక్యం, లోపలికి రా అని చెప్పాను. కానీ లోపలికి తీసుకొస్తాడు బాలు. అయితే తీసుకొచ్చి, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మలేషియా మామయ్య అంటే నువ్వు మలేషియా నుంచి వచ్చావా అని చెప్పాను. కానీ మలేషియా నుంచి నేనెందుకు వస్తాను? నా క్యారెక్టర్ పేరే మలేషియా మామయ్య, అంతే. నేను మలేషియా నుంచి రాలేదు, నాది మండపేటలో మటన్ షాప్ నుంచి వచ్చాను అని చెప్పనేసరికి, ఏంటి నీది మండపేట, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ చూడు ప్రభావతమ్మ, నీకు ఇంకా అర్థం కాలేదేమో. పార్లలమ్మకి మలేషియాలో చుట్టాలు ఉన్నారో లేరో తెలియదు కానీ ఈ మటన్ షాపోడు మాత్రం మలేషియా నుంచి రాలేదు. అతను ఒక జూనియర్ ఆర్టిస్టు. పార్లలమ్మ తనే మామయ్య అంటూ తీసుకొచ్చి మనందరినీ బోల్తా కొట్టించింది. నీతో అడ్డమైన చాకరీ చేయించి తెగ గొప్ప వచ్చేటట్టుగా మా మామయ్య మలేషియా నుంచి వచ్చాడు అంటూ తెగ హడావిడి చేసింది. నిజానికి మలేషియా నుంచి ఎవ్వరూ రాలేదు. అసలు ఈ మలేషియా మావయ్య కాదు, ఏమీ కాదు అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి ఏంటిదంతా? అసలు మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేదా? నీకు అసలు తండ్రి ఉన్నాడా లేదా అని చెప్పి ఇంకా బాలు ప్రభావతి అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. చెప్పు రోహిణి అంటూ ప్రభావతి కాస్త చాలా కోపంగా అడిగేసరికి, అది అత్తయ్య అనగానే, చెయ్యి, ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేయి. మలేషియాలో మీ నాన్న కనుక ఉంటే ఫోన్ చేయి. ఫోన్ చేసి ఇప్పుడే నువ్వు మాట్లాడి వీడియో కాల్ చేసి మా అందరితో మాట్లాడిస్తేనే నేను నమ్ముతాను. లేదంటే మాత్రం నువ్వు చెప్పిందంతా అబద్ధమని నేను అనుకోవాల్సి వస్తుంది. ఇంకా రోహిణి ఏం చేయలేక అలా నిలబడిపోయేసరికి, చేస్తావా చేయవా అని చెప్పాను. కానీ అది అత్తయ్య అని చెప్పాను. కానీ నిజం చెప్పవే అని చెప్పనేసరికి, లేరత్తయ్య, అసలు నాకు మలేషియాలో నాన్న లేడు, నేను కోటీశ్వరాలని చెప్పిందంతా అబద్ధం అని చెప్పి రోహిణి కాస్త నిజాన్ని కక్కేస్తుంది. ఒక్కసారిగా ప్రభావతికి పెచ్చ కోపం వచ్చి తెగ చితక్ కొట్టేసరికి ఇంకా ప్రభావతి నిప్పుల కొంపటి మీద కూర్చున్న దానిలా రగిలిపోతూ ఉంటుంది. ఎంత మోసం చేస్తావా, ఎంత కుట్ర చేస్తావా? మలేషియాలో ఉన్నాడు అని ఎంత మోసం చేసావే? మలేషియా అని చెప్పి ఎన్ని నాటకాలు ఆడావే? అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా అబద్ధమేనన్నమాట. ప్రతి ఒక్కటే అబద్ధమే. ఇవేనా? ఇంకేమైనా విషయాలు దాచిపెట్టావా? ఇంకా ఏ విషయాలైనా మోసం చేసావా? నిన్ను మామూలుగా తక్కువగా అంచనా వేశాను. నువ్వు మామూలు దానివి కాదని నాకు బాగా అర్థమైంది. ఇంకొక్కసారి మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను.
చెప్తాను నీ పని, నీకు ఎలా బుద్ధి రావాలో అలాగే బుద్ధి వచ్చేటట్టు నేను చేస్తాను కదా అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త తెలిసిన వాళ్ళ అమ్మాయి మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంటే ఎవరితోటి ఏ సమాధానం చెప్పదు, ఎవ్వరికి ఏ విషయం చెప్పదు. మనోజ్ని తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళతో పెళ్లి చూపులు అవి చూసిన తర్వాత ఇంకా పెళ్లి చేసేద్దామని చెప్పి ఇంకా వాళ్ళకి వీళ్ళకి పెళ్లి చేసేసి సత్యానికి కూడా చెప్పదు. గుట్టు కాకుండానే నేనే అంతా చూసుకుంటాను, నా ఇంట్లో నాదే పై చెయ్యి అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడి మీ కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెప్పి మనోజ్ కాస్త పెళ్లి చేసి తీసుకొచ్చేస్తుంది ప్రభావతి. అయితే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా ప్రభా? ఇలా చేస్తే ఇరుక్కుంటాం. అసలు రోహిణి ఉండగా మనోజ్కి మరొక పెళ్లి చేయడం ఏంటి అనగానే నేను చెప్తూనే ఉన్నాను నాన్న, నా మాట వినిపించుకోవట్లేదు అనగానే మలేషియా కోడలు కాకపోతే కోటీశ్వరరాలు కాకపోతే తను మన ఇంటి కోడలు కాకుండా పోతుందా? మనోజ్కి భార్య కాకుండా పోతుందా? ఇలా ఎందుకు చేస్తున్నా ప్రభా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? డబ్బు పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి? ఎందుకు అస్తమాను డబ్బు డబ్బు అని డబ్బుతో మోతకిపోతావు? ఇప్పుడు ఆ పిల్ల జీవితం నాశనం చేసావా? ఆ పిల్ల ఉండగానే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసి తీసుకొస్తే ఇంకేమైనా ఉందా? నిన్ను జైల్లో పెట్టడానికైనా వెనకాడరు. నీకు అసలు బుద్ధుండే ఇదంతా చేస్తున్నావా అని చెప్పాను కానీ పెడతాను, ఖచ్చితంగా పెట్టి తీరుతాను. అత్తయ్యని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, నాకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. అవును, నా జీవితం చక్కదిద్దుకోవడానికి నేను ఎన్నో అబద్ధాలు ఆడతాను. మిమ్మల్ని నమ్మమని నేను చెప్పానా? మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సింది అంతే కదా. తను చెప్పిన దాంట్లో తప్పేముంది? తను అబద్ధం చెప్పింది, నువ్వు ఎంక్వైరీ చేసుకుని నిజానిజాలు తెలుసుకోవాల్సింది. మలేషియా అనగానే కోట్ల ఆస్తుందనేసరికి తెగ సంతోషపడిపోయి నేల మీద కాలు ఆనకుండా తెగ ఇష్టం వచ్చినట్టు ఎగిరావు కదా. ఇప్పుడు తను మలేషియా నుంచి వచ్చిన కోడలు కాదని, తనకు అసలు మలేషియాలో తండ్రే లేడన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేయగలవు? నోరు మూసుకుని ఉండడం తప్ప నువ్వేం చేయలేవు ప్రభా. అందుకే పిచ్చి పిచ్చి నాటకాలు వేయకుండా ఎలాంటి తింగర పని చేశావు. ఇప్పుడు ఎట్నుంచి ఎటొచ్చినా నువ్వే పడాల్సి వస్తుంది. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిద్దామనుకున్నావు? కోపం వస్తే నువ్వే బలవుతావు. అది అర్థం చేసుకోవడం మానేసి డబ్బుతోనే పుట్టావా, డబ్బుతోనే చస్తావా? పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు నువ్వు? డబ్బు ఏమన్నా మూట కట్టుకుని వెళ్ళిపోతావా ఏంటి? డబ్బు అని మోతెక్కిపోతున్నావు. ఇదే చివరిసారి చెప్తున్నాను ప్రభా, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అయినా ఇప్పుడు ఏం జరిగినా నాకేం సంబంధం లేదు, నాకు అసలు తెలియదనే చెప్తాను. ఇంట్లో వాళ్ళెవరూ కూడా నా మీద ఒక్క మాట కూడా పడనివ్వరు, ఎందుకంటే నేనేమీ చేయలేదు కాబట్టి. రోహిణి ఏం చేసుకున్నా నీ ఇష్టమమ్మా, నేనైతే దేన్ని సపోర్ట్ చేయడం లేదు. నువ్వు చేసింది తప్పే, మీ అత్తగారు చేసింది తప్పే. తప్పు చేశారు కాబట్టి తప్పనే చెప్తాను అంతే తప్ప అంతకు మించి నేనేం చెప్పలేను. ఎంక్వైరీ చేసుకోకపోవడం మా తప్పు, అబద్ధం చెప్పడం నీ తప్పు. ఇప్పుడు తొందరపడి పెళ్లి చేయడం ప్రభావతి తప్పు. అంతే, భరించండి, నాకైతే ఏం సంబంధం లేదని చెప్పి ఇంకా సత్యం కాస్త వెళ్ళిపోతాడు. రోహిణి మాత్రం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. ప్రభావతి మాత్రం దీనికి తిక్క కుదిరింది అనుకుంటుంది కానీ రోహిణి ప్రభావతిని అంత ఈజీగా వదిలేస్తుందా? మామూలుగానే రోహిణి ఒక రకంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు ప్రభావతి రోహిణిని కాదని మనోజ్కి మరొక పెళ్లి చేసింది. రోహిణి ఎందుకు ఊరుకుంటుంది? రోహిణి ప్రభావతికి గట్టిగానే షాక్ ఇవ్వాలని మీరు కూడా అనుకుంటే రోహిణి నిజస్వరూపం ఎలాగే బయటపడి ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుని మీనాను ప్రతిసారి బాధ పెట్టినందుకు ప్రభావతికి తగిన శాస్తి కలగాలి అని మీరు కూడా కోరుకున్నట్లయితే వెంటనే మా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.